నవంబర్ 1న ముంబై పోలీసులు ముగ్గురు ఓలా క్యాబ్ డ్రైవర్లను అరెస్ట్ చేశారు. ఓలా యాప్లో ఎక్కువ కిలోమీటర్లను కలిపి ప్రయాణికులు ఎక్కువ డబ్బులు చెల్లించేలా ఈ డ్రైవర్లు మ్యానిపులేట్ చేశారు. యాప్ని అప్డేట్ చేయకుండా అందులో వచ్చిన చిన్న టెక్నికల్ గ్లిచ్ను ఉపయోగించుకొని 40 మంది వరకు క్యాబ్ డ్రైవర్లు ఇలా దందా చేస్తున్నారని పోలీసులు తెలిపారు. అయితే ఈ విషయమై ఓలా ప్రతినిధులు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. అసలు ఈ స్కామ్ ఏంటి, దీన్ని వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఇవాళ తెలుసుకుందాం. వెల్కమ్ టు లెర్న్ విత్ డిపి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈ స్కామ్కు సూత్రధారి రాజేష్ ఆచార్య అని పోలీసులు చెప్పారు. ఇతనితో పాటు మరో 2 క్యాబ్ డ్రైవర్లను పోలీసులు పట్టుకున్నారు. మరి ఇంతకీ వీళ్ళు ఎలా చేశారు? గతంలో క్యాబ్ డ్రైవర్గా పనిచేసిన ఆచార్య ఓలా యాప్లో ఈ గ్లిచ్ని కనిపెట్టాడు. యాప్లో ఉన్న డ్రైవర్ ఇంటర్ఫేస్లో క్యాబ్ బ్రిడ్జ్ కింద ఉన్నా కూడా జీపీఎస్ ఆధారంగా బ్రిడ్జ్ పైన ఉన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి బ్రిడ్జ్ కింద నుండి క్యాబ్ వెళ్ళినప్పుడల్లా డ్రైవర్ తన ఫోన్లో ఇంటర్నెట్ ఆఫ్ చేసేవాడు. మళ్ళీ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఆన్ చేసేవాడు. ఇలా చేయడం వల్ల జీపీఎస్ ప్రకారం క్యాబ్ ఇంకా బ్రిడ్జ్ మీదనే ఉందని యాప్ అనుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా బ్రిడ్జ్ అవతల వైపు నుంచి క్యాబ్ బుక్ చేస్తే మళ్ళీ బ్రిడ్జ్ మీద నుంచి 2 సార్లు తిరిగినట్టుగా యాప్ భావించేది. ఈ 2 సార్లు తిరిగిన దూరాన్ని కస్టమర్ ఖాతాలో రికార్డ్ చేసి దానికి తగినట్లుగా ధర పడేది. క్యాబ్ వెంటనే వచ్చినప్పటికీ ఇలా ఎక్కువ ధర పడడంతో ప్రయాణికులు మొదట ఇబ్బంది పడేవారు. దాని గురించి డ్రైవర్ని అడిగితే మాకేం తెలుసు, మొత్తం యాప్లో చూసుకుంటుందని చెప్పేవారు. దీంతో కస్టమర్లు కూడా వదిలేసేవారు. ఇలా ఈ గ్లిచ్కి తగినట్లుగా ఉండే 3-4 లొకేషన్లను టార్గెట్ చేసి అక్కడి నుండే బుకింగ్లను యాక్సెప్ట్ చేసేవారు. ముఖ్యంగా ముంబై విమానాశ్రయం నుంచి పన్వేల్ రూట్లో ఎక్కువగా బ్రిడ్జ్ ఓవర్ పాస్లు ఉండడం వల్ల ఒరిజినల్గా ఉన్న కిలోమీటర్ల కంటే రెట్టింపు కిలోమీటర్లను యాప్ చూపించేది. దీంతో చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ ఛార్జీని ప్రయాణికులు చెల్లించాల్సి వచ్చేది. ఇక్కడ ఇంకొక ఆప్షన్ని కూడా డ్రైవర్లు మిస్యూజ్ చేశారు. క్యాబ్ డ్రైవర్లకు ఓలా అందించే హోమ్ ఆప్షన్ను కూడా ఈ డ్రైవర్లు దుర్వినియోగం చేశారు. క్యాబ్ డ్రైవర్లు తమ ఇంటి లొకేషన్ను యాప్లో షేర్ చేయడం ద్వారా రాత్రి వాళ్ళు వెళ్ళడానికి ముందు చివరి ట్రిప్లన్నీ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న లొకేషన్లకు మాత్రమే పడేలా ఈ ఆప్షన్ పనిచేస్తుంది. దీంతో చాలామంది డ్రైవర్లు తమ ఇంటి అడ్రస్ పన్వేల్ అని పెట్టడంతో విమానాశ్రయం నుంచి పన్వేల్ వెళ్ళే ట్రిప్లు మాత్రమే వీరికి పడేవి. ఇలా దందా చేస్తూ ఒక్కో డ్రైవర్ లక్షల్లో సంపాదించినట్లు తెలుస్తుంది. 2019 డిసెంబర్ నుంచి ఈ దందా కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ గ్లిచ్ని అప్డేట్ చేయడానికి ఓలా యాప్ అప్డేట్లను పంపించినా డ్రైవర్లు యాప్ను ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వకుండా సెట్టింగ్లు మార్చేవారని, తద్వారా అవుట్డేటెడ్ యాప్తోనే ట్రిప్లు బుక్ అయి ఇలా దందా కొనసాగడానికి దారి ఏర్పడిందని పోలీసులు చెబుతున్నారు. అయితే మరి ఈ విషయం పోలీసులకు ఎలా తెలిసింది? ఓలా డ్రైవర్లు ఇలాంటి స్కామ్ ఏదో చేస్తున్నారని పోలీసులకు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం ఇచ్చారు. దీని గురించి నిర్ధారించుకోవడానికి వాళ్ళు డమ్మీ ప్రయాణికులుగా మారి ముంబై విమానాశ్రయం నుంచి పన్వేల్కు క్యాబ్ బుక్ చేసుకున్నారు. అలా 2 రోజులు కొన్ని ట్రిప్లు బుక్ చేసుకొని డ్రైవర్ యాప్ను స్విచ్ ఆఫ్ చేయడం, రేట్లు పెరగడం గమనించారు. వెంటనే క్రైమ్ బ్రాంచ్ వారు 3 వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఈ దందా గురించి ఓలా తరఫున వివరణ కోసం సీనియర్ ఎగ్జిక్యూటివ్లను పోలీసులు సంప్రదించారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పు జరగకుండా చర్యలు తీసుకోబోతున్నారు. అయితే మనకు తెలియకుండా ఇలాంటి తప్పులు ఎన్నో జరుగుతుండొచ్చు. మీకు కూడా ఎప్పుడైనా క్యాబ్లో ప్రయాణించాక చెల్లించాల్సిన దానికన్నా ఎక్కువ చెల్లిస్తున్నామని డౌట్ వస్తే ఆ డ్రైవర్ని రిపోర్ట్ చేయడం కానీ, ఓలాకు ఫిర్యాదు చేయడం కానీ లేదా మెయిల్ పెట్టడం కానీ చేయండి. థ్యాంక్ యూ.